హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ. హలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వైలెట్, లెట్స్ స్టార్ట్ ద మ్యాజిక్. ఎస్, లెట్స్ బిగిన్ ద మ్యాజిక్. సో ఎలా ఉందండి శతమానం భవతిలో యాక్ట్ చేయడం? మీకు ఎంత సంతృప్తినిచ్చింది? యాక్చువల్లీ సక్సెస్ అనడం కన్నా బ్లాక్ బస్టర్, దట్ ఈస్ వాట్ ద రియల్ హ్యాపీనెస్ ఇస్ ఫర్ ఆల్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ. మాకు ఒక తెలియని ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఏముండిందంటే, ఒక పక్క సింహం ఒక పక్క పులి, లైక్ పెద్ద పిక్చర్స్ మధ్య పడుతుంది మన పిక్చర్. సో ఎలా ఉంటుంది రెస్పాన్స్? సో డెఫినెట్గా అది అందరికీ ఉంటుంది కదా. అండ్ అటు చిరు గారు అయితే ఆఫ్టర్ 10 years తర్వాత, సో విల్ బీ లైక్ ఎలా ఉంటుంది, ఏ రకంగా రెస్పాన్స్ ఉంటుంది, ఎలా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఫిల్మ్ని అని ఒక చిన్న హెసిటేషన్ అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కరెంట్ అయితే మాత్రం మాకు ఎలా ఉందంటే వర్ ఇన్ ద క్లౌడ్ 9 అని చెప్పాలి. ఆ ఫీల్ మీకున్న హెసిటేషన్ కాన్ఫిడెన్స్ ఓవర్కమ్ చేసిందన్నమాట. చాలా 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 అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి శతమానం భవతి టీమ్ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సూపర్. అండ్ జనరల్గా అంటే మూవీ చూస్తున్న టైంలో ఒక భోజనం చేస్తున్నట్టు, తెలుగింటి భోజనం, లేదంటే ఒక నిండు పండగలా కనిపిస్తుంది. సో మాకు అలా 2.5 గంటల సేపు అలా చూస్తుంటేనే మాకు అలా అనిపిస్తే, మీరు ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్న సందర్భంలో మీరు ఫేస్ చేసిన మెమొరీస్ ఏంటి, లేకపోతే మీకు అనిపించిన అంటే బంధాల గురించి మీరు ఏమంటారు ఆ మూవీ తర్వాత నుంచి? అంటే ఇన్ పర్సన్గా కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నాతోనే ఉన్నారు. యాజ్ అ పర్సన్గా కూడా నాకు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు. బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. మా నాన్న, మా అమ్మ, అంటే అమ్మ వాళ్ళు 2 years ముందు ఐ లాస్ట్. బట్ నాన్నగారు ఇప్పుడు నాతోనే ఉన్నారు. అది ఒక షరత్ మీదే నేను పెళ్ళి కూడా చేసుకున్నాను. డాడీ అండ్ మమ్మీ నాతో ఉంటారు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొంచెం షీ వాజ్ అ కార్డియాక్ పేషెంట్ అనమాట. సో నేను వదలలేను అలాగాని. సో ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్, బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. బట్ ఓవరాల్ నాకు ఫిల్మ్లో ఎక్స్పీరియన్స్ అని చెప్పాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ the huge and big family, like the get together of the family, like my brother, elder brother and one younger brother, because I was born with 2 sisters, younger sisters anamata. I'm the eldest. So నాకు ఎప్పుడు ఉండేది ఆ ఫీల్, నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది, ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని. సో ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్ అన్నప్పుడు నాకు ఒక ఇదన్నమాట, ఆటోమేటిక్గా మనకు ఒక పెద్ద కాన్ఫిడెంట్ లెవెల్ అలా పెరిగిపోతే, అది ఎందుకో తెలియదు. మళ్ళీ అక్కయ్య చెల్లెలు వీళ్ళు అలా అలా ఒకరు ఏదైనా వెళ్ళి చెప్పుకోవడానికి, లైక్ సతాయించడానికి అంటే జాలీగా ఉంటుంది. మీ సెకండ్ ఇన్నింగ్స్ సాటిస్ఫై అయ్యారా మీ సెకండ్ ఇన్నింగ్స్ తోటి? యాజ్ ఆఫ్ నౌ I'm thanking God for each and every blessed moment I'm going through now. I'm just like cool ga, I'm just lay back and enjoying the success. So as of now I'm open to listening lot of stories, characters. So let's see, endukante next inka manchi characters cheyali, chala vivid ga ఇంకా చెప్పాలంటే వర్సటైల్ రోల్స్ ప్లే చేయాలి. సో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారా? ఐ వాస్ నెవర్ అవే ఫ్రమ్ ద కెమెరా అండి. ఓన్లీ ఫర్ అ పీరియడ్ ఆఫ్ పాప పుట్టిన తర్వాత ఒక 2 to 2.5 years ఐ వాజ్ అవే. ఆన్ ద హోల్ ఏంటంటే, మా ఆయన ఆల్సో అ మీడియా పర్సన్. హీ వర్క్స్ as a creative head for a company called BC Media Works. So I was doing some advertisements and endorsements anta చేస్తున్నాను. ఆ తర్వాత సీరియల్స్ ఒక 2 serials చేశాను నేను. అంటే ఎవ్రీబడి ఈస్ గివింగ్ ఎ ట్రై అనమాట సీరియల్స్లో. సరే ఓకే, వై నాట్ జస్ట్ గివ్ అ ట్రై అనేసి అది కూడా నేను మధ్యలో చేశాను. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద టైమింగ్స్. సో ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో లెట్స్ బీ అవే అనేసి వచ్చేసాను. బ్యాక్ టు మూవీస్ అన్నది 2014లో దిక్కులు చూడకు రామయ్య,
ఆ తర్వాత ఐ వర్క్డ్ ఎస్ ఎ స్పెషల్ అపేరెన్స్ లయన్లో బాలయ్య గారితో చేశాను. బుడుగు ఒక ఫిల్మ్ చేశాను, దట్ సైకియాట్రిస్ట్ రోల్ చేశాను. ఆ తర్వాత ఐ లాస్ట్ మై మదర్ అనమాట. దర్ ఇస్ అగైన్ వాక్యూమ్ ఇన్ మై లైఫ్ లైక్ విచ్ ఇస్ ఇప్పటికీ దాన్ని ఎవరూ ఫిల్ చేయలేరు. సో ఐ టుక్ అ బ్రేక్. సో ఆఫ్టర్ దట్ ఈ ఫిల్మ్ వచ్చింది. సో ఐ థాట్ ఇది మిస్ చేస్తే ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది. సో ఓకే, లెట్స్ డూ ఇట్. 14 yearsకి మీరు కెరియర్ని స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే అమ్మ తోడు అవసరమో ఇంట్లో చక్కగా అమ్మ కూర్చిలాగా ఉండి మీరు ఒక మూవీకి హీరోయిన్గా అలా వచ్చేసారు. అండ్ పెళ్ళైన తర్వాత కూడా అమ్మని ఎక్కడ వదలలేదని చెప్పలేదు. ఎలా ఉండింది మీ రిలేషన్ అమ్మతో? ఆ మమ్మీ నాతో ఎక్కువగా చెప్పిన విషయం, నేను నీకు ఎక్కువగా బాధ పెడుతున్నానా, నిన్ను ఎక్కువ అంటే ఐఎమ్ బీయింగ్ అ బర్డన్ టు యూ ఆర్ వాట్ అనేదే ఎక్కువగా నాతో మా మమ్మీ మాట్లాడిన విషయం. ఎందుకంటే ఆవిడ నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 2 years అంటే వెన్ ఐ వాస్ ఓన్లీ 17 yearsకి మా మమ్మీ వాళ్ళు లైక్ షీ వెంట్ అండర్ కార్డియాక్ సర్జరీ అండ్ ఆల్. షీ ఆల్వేస్ ఫీల్ దట్ నేను పెద్దగా నీకేమి హెల్ప్ చేయలేకపోతున్నాను, పెద్దగా నీతో సపోర్ట్గా ఉండలేకపోతున్నాను. రెస్పాన్సిబిలిటీ కూడా కొంచెం మీ చేతిలోకి వచ్చింది ఆ టైంలో. ఆఫ్ కోర్స్ yes. బట్ మా సిస్టర్స్ ఎట్లాగంటే నాకన్నా చిన్నవాళ్ళైనా చాలా చాలా బాధ్యతగా, చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి. నా నెక్స్ట్ వన్ ఇస్ భారతి, లాస్ట్ సిస్టర్ శోభ. సో భారతి యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట. లైక్ అమ్మ వాళ్ళు పొజిషన్లో లేని ఫీలే మాకు కలగనివ్వలేదు. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్. అండ్ ద లాస్ట్ వన్ శోభ ఇస్ వెరీ క్యారింగ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ నాకెందుకో బై బాబాస్ గ్రేస్ నాకు మా సిస్టర్సే నా బలం, నిజంగా చెప్పాలంటే. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యారేజెస్ అయిపోయిన తర్వాత రిలేషన్? అందరూ మేము ముగ్గురం ఎప్పుడు అలాగే ఉన్నాం. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్, ఇంకా ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. సూపర్. సో మీ మూవీస్ గురించి, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎమలీలా అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? ఎమలీలా అనగానే మై మెంటర్, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయనే గుర్తొస్తారు. ఓకే, ఆ జీను ప్యాంటు బులెమ్మ అనే సాంగ్ ఉంటుంది ఒకటి. సో ఆ సాంగ్ మీ అమ్మాయికి మీరు ఎప్పుడైనా చూపించారా? తన రియాక్షన్ ఏంటి, తన ఎక్స్ప్రెషన్? లేదు, ఇంతవరకు చూపించలేదు. ఓకే, ఇంతవరకు అయితే చూపించలేదు. బికాస్ ఆ సాంగ్ ని ఇప్పుడు కూడా చాలా యాక్టివ్ గా హమ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా. అది డైరెక్టర్ గారి మ్యూజిక్, అది అంతే. ఆయన ఆ పిక్చరే కాదులేండి, ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మోర్ దెన్ ఇస్ డైరెక్షన్, నాకు మ్యూజిక్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారిది చాలా ఇష్టం. ఒక సీడీ ఉంది నాకు, ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ మొత్తం, నా ఫేవరెట్ సాంగ్స్ మొత్తం ఒక సీడీలో ఉంది. అండ్ నరేష్ తో చేసిన సొగసు చూడతారు మూవీ గురించి ఒకసారి మాట. ఆ సాంగ్ మీకోసమే, ఆ సాంగ్ అంటే చూస్తున్న ప్రతిసారి కూడా కరెక్ట్గా రాశారు కదా అని అనుకుంటూ ఉంటారు జనరల్గా ఆ సాంగ్ చూసిన ప్రతిసారి. సో మీకేమనిపిస్తుంది ఆ సాంగ్ మళ్ళీ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ? నాకు చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, జేసుదాస్ గారు ఇస్ ఆల్మోస్ట్, ఐ థింక్ ఎవ్వరూ నాకు ఆయన పాట అంటే ఇష్టం లేదని చెప్పేవారే ఉండరు ప్రపంచంలో. కానీ ఒక చిన్న ఇదే ఉంటుందంటే, ఆయన లేడీస్కి పాడలేరు కదా, ఎలాగో హీరోయిన్స్కి ఆయన పాటలంటే విని సంతోషించడమే. కానీ నా ఒక్కదానికి ఆ ఘనత ఉంది, ఎందుకంటే సార్ పాడి నేను లైక్ నా పిక్చరైజేషన్ జరిగింది అన్న ఘనత. సో ఐఎమ్ లైక్ ఎస్, నాకొక్కదానికి అదొకటి వచ్చింది. సో ఐ ఆల్వేస్ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ మీతో అప్పుడు చేసిన హీరోస్ అందరూ కూడా ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సెటిల్ అయ్యారు, సక్సెస్ఫుల్గా వాళ్ళ వేస్లో వెళ్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తుంది జగపతి బాబుని చూసినా, రాజేంద్ర ప్రసాద్ని చూసినా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సార్ అయితే, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈజ్ లైక్ హీరోలో వెర్సటైల్ రోల్స్ చేసింది నాకు తెలిసి
రాజేంద్ర ప్రసాద్ గారే అయి ఉండాలి. ఎందుకంటే కామెడీ సెంటిమెంట్ యాజ్ వెల్ అస్ అన్ యాక్షన్, ఇలాగ వర్సటైల్ రోల్స్ ఆయన ప్లే చేయని రోల్స్ అంటూ లేదనుకుంటాను నేనైతే. జగపతి బాబు గారు అయితే, బాబు గారు నా వరకు బయట ఎలాగో నాకు తెలీదు, అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అంతే. ఎక్కువ నేను పెద్దగా ఫ్రెండ్లీగా మాట్లాడిన సందర్భాలు అయితే లేదు. హలో అంటే హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ బై అంతే. సో ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, అదైతే మాత్రం నాకు తెలుసు. పెద్ద హిపోక్రసీ లేని ఫ్రెండ్లీ పర్సన్. ఆయన విలన్ క్యారెక్టర్స్ లో ఎలా చేస్తున్నారంటారు? అప్పుడు హీరో నాకెందుకో ఇప్పుడే నచ్చింది. అవునా? సో మీ చిరంజీవితో యాక్ట్ చేయలేదు, రైట్? సో ఆ లోటు ఎప్పుడైనా అనిపించింది? చాలా సార్లు. అండ్ రీ ఎంట్రీ గురించి ఏం చెప్తారు? చిరుగారు గురించి అయితే మొన్న మాకు సక్సెస్ మీట్లో చిరుగారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఐ వాజ్ లైక్ మళ్ళీ కలుస్తున్నాం అనేసి. కానీ సార్ వారు వచ్చారు, నేను సార్ నమస్కారం, ఐ ఇంద్రజ అనేసి వెళ్ళి చెప్తే, హే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇన్నేళ్ళు, ఎక్కడున్నావని అడిగితే ఐ వాజ్ లైక్, సార్ నేను గుర్తున్నానా మీకు? ఓ ఐఎమ్ సో గ్లాడ్, ఎస్ ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట. అంటే హీ స్పోక్ టు మీ వెరీ ఫ్రెండ్లీ, చాలా మనకు ఆత్మీయంగా అనిపిస్తుంది. అలా నో లైక్ ద ఫీల్ రియలీ టచెస్ యూ. ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ ఫ్రమ్ ద ఏదో అడగాలి కదా, ఏదో మాట్లాడాలి కదా, అది కాదు. ఇక్కడి నుంచి దట్ యూ కెన్ సెన్స్ ఇట్. ఎవరో మాట్లాడుతున్నప్పుడు మనకు అవును ఈయన నిజంగా చెప్తున్నారన్న ఫీల్ మనకు అనిపిస్తుంది కదా. అదే విధంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు, అంటే మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి మాట్లాడుతూ, ఎదుగో ఇంద్రజ చాలా ఏళ్ళ తర్వాత నేను కలుస్తున్నాను తన్ని, అప్పుడు చూసినట్టు ఇప్పుడు ఉంది అని చెప్పి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చి, ఆ తర్వాత ఇంద్రజ నీ కోసం నేను మళ్ళీ పిక్చర్ చూస్తానన్నారు స్టేజ్ మీద. సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. ఇంతకన్నా ఏం కావాలి? ఇక్కడ మాకు కనిపిస్తుంది, అక్కడ ఇంకెలా ఉంటుందో మేము ఊహించుకోగలం. ఎస్ చాలా 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 హ్యాపీ అనమాట. అఫ్ కోర్స్ సార్తో యాక్ట్ చేయలేదన్న ఇది మిగిలిపోయింది. ఇప్పుడు ఖైదీ 150 రావడంతో నాలాంటి ఎంతో మంది అయ్యో చిరుగారితో యాక్ట్ చేయడం మిస్ అయిపోయామేనని ఎంతో మంది ఉన్నారు. వచ్చినట్టే చెప్పలేము మనం తర్వాత మూవీస్ లో. సార్ మీరు TV9 ద్వారా నా ఒక రిక్వెస్ట్, అంటే నాదే కాదు కోట్లాది మంది రిక్వెస్ట్, ప్లీజ్ 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 సార్ మీరు దయచేసి సినిమా మానేయకండి ప్లీజ్. మేము చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని. మీకు తెలీదు మేమందరం ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ మీకు. సో ప్లీజ్ మీరు మిస్ అయ్యారో లేదో కానీ మీరు లేని సినిమా మేమైతే చాలా మిస్ అవుతున్నాం. సో ప్లీజ్ మా కోసం అయినా మీరు చేస్తుండాలి, కెమెరా ముందే ఉండాలి. మీరు అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నెక్స్ట్ మిమ్మల్ని మేము ఇంకా ఎలా చూడొచ్చు అంటారు? అంటే సీరియల్స్ లో చూపించేశారు మీ టాలెంట్, లేదంటే యాక్చువల్గా ఏంటంటే సినిమాల విషయానికి వస్తే ఎస్ ఐ వాంట్ టు ప్లే వర్సటైల్ రోల్స్ అంతేనండి. అండ్ మీతో ఎవరైనా మాట్లాడితే ఇది నా డౌట్, యాక్చువల్గా దేని ఎక్కువ ఆలోచిస్తారు? నేనైతే కళ్ళనే చూస్తూ ఉన్నాను. మీకు కళ్ళకి చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయండి. అంటే ఏమైనా నెగిటివ్ ఎప్పుడైనా మీరు విన్నారా? నెగిటివ్ వినలేదు, కానీ సొగసు చూడతరమలో ఒకసారి వాళ్ళు నాకు బ్లాక్ లెన్సెస్ పెట్టి ట్రై చేశారు. కానీ అప్పట్లో 95-96లో దర్ ఇస్ నో ఇంపోర్టెడ్ బ్లాక్ లెన్స్ అయితే లేదు. సో ఇండియనైజ్డ్ లెన్స్ పెట్టినప్పుడు కళ్ళు బాగా రెడ్ అయిపోయి కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. అందుకనే తర్వాత వదిలేశారు, వాళ్ళ ప్రయత్నం చేయలేదు. సో ఒక డిఫరెంట్గా ట్రై చేయాలన్నప్పుడు చేయొచ్చు, కానీ నెగిటివ్గా అయితే ఇంతవరకు ఏం రాలేదు. ఏమి ఓకే, నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేవు, కళ్ళకి ఎప్పుడు కాంప్లిమెంట్సే, పాజిటివ్. ఓకే, సూపర్. అండ్ మీరు ఇలాగే క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ చాలామంది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అన్నది ఎప్పుడు మనం వింటూనే ఉంటాం, వినిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది కూడా. అది బిహైండ్ ద రీజన్స్ మనకి తెలియవు, కానీ తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువే. అంటే మీ టైంలో తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఇప్పుడు కనిపించకపోవచ్చు. మీరేమనుకుంటారు యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్? మీ రీజన్ ఏంటంటే మీరేం చెప్తారు, మీ అనలైజేషన్ ఏంటి? నో, ఇట్ డిపెండ్స్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద ఉంటుంది. మనకు దాని గురించి నాకైతే
ఎటువంటి అవగాహన లేదు. బికాజ్ నా వరకు మీకు రావాలని ఉంటే మీరు 7 సముద్రాలు 7 కొండలు దాటి కూర్చున్నా వెతికి మిమ్మల్ని పట్టుకొని వస్తారు. సపోజ్ మీరు లేదు, మీరు కాదనుకుంటే మాత్రం మీరు పక్కనే ఉన్నా కనిపించరు. సో దిస్ ఇస్ మై కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో మీకు రావాల్సింది మీకు వస్తుంది. అది మీరు ఎక్కడున్నా, అసలు మీరు కాంటాక్ట్లో లేకపోయినా కూడా. సో డెస్టినీ దట్ డ్రైవ్స్ యూ అన్నమాట, అంతే. ఓకే. అండ్ హీరోస్ లైఫ్ స్పాన్ గురించి ఏమంటారండి? అంటే మీతో అప్పుడు వర్క్ చేసిన హీరోస్ కానీ, అంతకు ముందే స్టార్ట్ చేసిన హీరోస్ కానీ ఇప్పుడు కూడా హీరోస్ లాగే చేస్తున్నారు. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే అలా ఉండదు. సో అలా చూసినప్పుడు, అంటే ఇంకా వాళ్ళని హీరోస్గానే మీరు అలా చూస్తున్నప్పుడు మీ మనసులో వెంటనే ఏమనిపిస్తూ ఉంటుంది? ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండి. బికాస్ సమాజంలో ఓవరాల్గా చూడాలంటే, అంటే ఇండియన్ ఐ సొసైటీ లేకపోతే వెస్ట్రన్ సొసైటీ అని నేను వేరువేరుగా చూడట్లేదు. ఓవరాల్గా చూస్తే ఒక విమెన్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మోర్ దెన్ ద మెన్ కదా. మనకు అటువంటి విమెన్కి ఉన్నటువంటి ఒక బాధ్యతలు అది నిర్వహించాలన్నప్పుడు ఏదో ఒక్క విషయంలో మనం 100% ఇవ్వగలం. అంటే అఫ్ కోర్స్ మీరు సైమల్టేనియస్లీ యూ కెన్ వర్క్, బట్ 100% సేమ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, కాల్ షీట్స్ అటువంటిది మనం చేయగలమా అని ఆలోచిస్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ పర్సనల్ డెసిషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్. బట్ ఎక్కడ తేడా వస్తుందంటే, అది మనస్ఫూర్తిగా ఆడది చేస్తుందా లేకపోతే సహం హార్ట్తో చేస్తుందా అన్న దాంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. ఇప్పుడు నా వరకైతే నేను మనస్ఫూర్తిగా తీసుకున్న డెసిషన్. నేనైతే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేయలేను, కాల్ షీట్ ఇలాగే ఇవ్వగలను. ఫ్యామిలీకంటూ నేను సమయం కేటాయించాలి, అంటే ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం భగవంతుడు ఒక ఆశీర్వాదంతో క్రియేట్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ని వదలకుండా అది ప్యారలల్గా ఒక పక్క మనం ట్రావెల్ బ్యాలెన్స్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఒక మనస్తత్వాన్ని పట్టు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ప్రయారిటీస్, ఫ్యామిలీ ఆ సేమ్ వే ఈక్వల్గా ఈ కెరియర్ కూడా చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి తగినటువంటి ఒక సపోర్ట్ ఫ్యామిలీలో లేనప్పుడు దే ఫీల్ బ్యాడ్ అండ్ డెఫినెట్లీ అది కొంచెం హర్టింగ్గా ఉంటుంది. బట్ విమెన్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కాబట్టి తప్పదు ఇంకా. నా అంటే ఇప్పుడు బ్యాక్ టు చెన్నై, మళ్ళీ ఎప్పుడు షూటింగ్లో లేకపోతే ఇంటర్వ్యూస్లో మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? అది స్వామి ఒకరికే తెలుసు. ఆయన ఎప్పుడు రప్పిస్తే అప్పుడు వచ్చేస్తాను. బాబా ఏంటంటే మీకు ఎప్పుడు మీరు బాబాని తలుచుకుంటూ ఉంటారు, ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారు, రైట్? బాబా పార్ట్ ఏంటి మీ లైఫ్లో? స్వామి లేనిదే నాకు అసలు ఏమీ లేదు లైఫ్లో. He is everything to me. Yeah. Super. He is everything to me. గ్రేట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు కోరుకున్నట్టు వెస్టర్న్ క్యారెక్టర్స్ చేస్తూ మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా TV9 కోరుకుంటున్నాను. Thank you so much, and really it's very nice meeting you people here. Thanks to TV9 for giving me this wonderful opportunity.